శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, భాగవతం పరమపుణ్యమై శక్తివంతమై మానవుడు తరించేటువంటి మార్గమును చూపించేటువంటిది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను కలిగించేటువంటిది భాగవతం. పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుడు పలుకుతూ ఉండగా పరీక్షిన్ మహారాజు అడుగుతూ ఉన్నాడు, కృష్ణుడు ఏమైనాడు, యాదవులు ఎలా ప్రవర్తించారు, ద్వారకా పట్టణము ఏమైంది, మునివర్యా ఇవన్నీ నాకు తెలియచేయి అన్నాడు. అప్పుడు సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుతో పలుకుతున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి ధర్మ పరిరక్షణ చేశాడు. బలరామునితో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారకా నగరికి వెళ్ళగానే మునుల యొక్క శాపం ఉన్నదిగా ఆ యాదవులకు. వాళ్ళందరూ తప్పతాగి ఒళ్ళు తెలియక సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ చివరకు కొట్లాటలుగా ఆరాటం చెందారు. పోరాటానికి ఆరాటం చెందారు. పోరాడుకున్నారు. చతురంగ బలాలు నశించుకున్నాయి. సముద్రంలో కలిపినటువంటి రజను ఉన్నదే, ఆ రోకలని రుద్ది ఉన్నారు కదా, లోగడ చెప్పుకున్నాం. ఆ రజను తుంగముక్కలుగా మొలిచినాయి. అవి సామాన్యంగా లేవు, వజ్రసన్నిభమై ఉన్నాయి. అవన్నీ పీకి ఒకళ్ళకొకళ్ళు పొడుచుకున్నారు. అందరూ కుప్పలుగా మరణించారు. రణరంగంలా ప్రకాశించింది. ఆ రణరంగం ఎలా ఉన్నది అంటే ముక్కలై చెదిరినటువంటి ముండేలు, వికావికములైనటువంటి దేహాలు, విరిగినటువంటి రథాలతో, కూలినటువంటి గుర్రాలతో, వాలినటువంటి ఏనుగులతో నిండిపోయింది. యాదవులందరూ ఆ సమరంలో అందరూ చచ్చిపోయినారు. ఇదంతా చూచి నవ్వుకుంటూ బలరాముడు కృష్ణుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళి బలరాముడు ఒక మార్గాన్ని అనుసరించి తన యొక్క అవతారాన్ని చాలించాలి అనుకొని ఆయన అనంతుడైనటువంటి ఆ వైకుంఠమునకు చేరి ఆదిశేషుడైనాడు బలరాముడు. ఇక పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరొక మార్గంలో వెళ్ళాడు. గుబురుగా ఉన్నటువంటి ఒక పొదచాటున పడుకున్నాడు. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఒక కాలు మీద మరొక కాలును పెట్టి ఆడిస్తూ ఆ కాలుని అలా ఉన్నటువంటి సమయంలో ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ చూచాడు. చెట్టు చాటున పరమపురుషుని యొక్క దివ్యమైనటువంటి కదులుతున్నటువంటి కాలును చూశాడు. అది లేడి పిల్ల యొక్క చెవులా ఉన్నది. వాడు వెంటనే అమ్ముల పొద నుంచి బాణము తీసి విల్లు ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. ఆ బాణం ముక్క కూడా ఏది, ఆ ముసలం ఉన్నదే, ఆ ముసలపు కొన బాణం వేశాడు. చివరికి బాణం తగిలింది ఫెళామని. శ్రీకృష్ణుని పాదాలకు తగిలింది ఆ బాణం. శ్రీకృష్ణుడు ఆ అని ఒక్కసారి అరిచాడు పరమాత్మ. ఆహా అని. ఆ అరుపుకు గబగబా దగ్గరకు వచ్చి చూచాడు బోయేవాడు, వేటగాడు. జగదీశ్వరుడైనటువంటి కృష్ణుడు అని తెలుసుకున్నాడు. పరమాత్మను చూచాడు, భయపడిపోయినాడు. కళ్ళ వెంట బాష్పములు రాలినాయి. భయంతో గడగడ వణికాడు. హే పరంధామా, హే కృష్ణ, అపరాధం చేశాను స్వామి, పాపాత్ముణ్ణి, వక్రబుద్ధి కలిగినటువంటి వాడిని అని పరమాత్మ యొక్క దివ్య శరీరమునకు బాణం వేసి కొట్టినటువంటి దుర్మార్గుణ్ణి. ఆ వేలు నుంచి రక్తం కారుతూ ఉన్నది.
పరమాత్మను హింసించాడు, మహాపాపం చేశాను అని ఆ వేటగాడు పదే పదే దుఃఖిస్తూ ఏడుస్తూ అలా కన్నీరు కారుస్తూ ఉంటే వానిని చూచి దయతో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, ఓ వేటగాడా, నీవెందుకు దుఃఖిస్తావు? పూర్వజన్మ కర్మల అనుభవాలు ఎవరికైనా తప్పవు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు ఊరికనే పోవు బోయేవాడా. నీవు నిమిత్తమాత్రుడివి అంతే అని వానికి తెలియచేశాడు పరమాత్మ. ఇంత పెద్ద తప్పు చేసినటువంటి వాడు ఊరకపోకూడదు. దైవాన్ని, గురువులను, వైష్ణవులను ద్రోహం చేసిన వాడు ధరణిపై నిలవకూడదు అని పవిత్రమైనటువంటి మనస్సుతో నిరాహార చేసి బాధపడి నేను అపరాధం చేశానని, కావాలి అని ఇలాంటి భగవంతునికి అపచారం చేసిన వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని ఆ బోయవాడు నిరాహారాన్ని పూని ఆ నారాయణుని స్మరించుకుంటూ అతడు వైకుంఠానికి వెళ్ళిపోయినాడు బోయవాడు. ఆ వేటగాడు వెళ్ళాడు. ఆ సమయంలో రథసారథి అయినటువంటి దారుకుడు గబగబా వచ్చాడు. సర్వజ్ఞుడు, మేరు పర్వత ధీరుడు, ధనుజ సంహారుడు అయినటువంటి కృష్ణుణ్ణి ఒంటరిగా ఉండడం చూశాడు. ఈ పొదలలో ఉండడం చూశాడు. ఆ వేలుకి బాణం ఉండడం చూశాడు. మిక్కిలి భయంతో భక్తితో చేతులు రెండు జోడించాడు దారుకుడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క రథసారథి, స్వామి, నిన్ను చూడనటువంటి కన్నులు నిష్ఫలాలు, నిన్ను వర్ణించినటువంటి నాలుక నీచమైనటువంటిది, నిన్ను కనుగొనటువంటి దినాలు నిందింపదగినటువంటివి. నీ కన్నులు ఎత్తి మమ్మల్ని దయతో చూడు స్వామి ప్రార్థించాడు. దారుకుడు దుఃఖిస్తున్నాడు. సముద్రమంత యదు వంశం, యదు సమూహం మొత్తం నశించిపోయింది. ఎంత గొప్పది యదువంశం! బంధువులు, గురువులు, మిత్రులు, మిగిలినటువంటి వారు అటూ ఇటూ చెల్లాచెదురైపోయినారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పేది, నేను ఏమని చెప్పేది? దారుకుడు బాధపడుతున్నాడు. అంటూ ఉండగానే శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి ఆయుధాలు అలాగే రథం మాయమైపోయింది. నారాయణుడు దారుకుడితో అంటున్నాడు, అక్రూరునికి, విదురునికి ఈ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్లను, ముసలివాళ్లను హస్తినాపురికని తీసుకొని వెళ్ళమని అర్జునునికి చెప్పు. వెళ్ళు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దారుకుడు తిరిగి వెళ్ళి కృష్ణుని యొక్క మాటలు వివరంగా అందరికీ చెప్పాడు, ఇలా జరిగింది అని. ఆయన చెప్పినట్లు చేసినంతలో ద్వారకా నగరం ఒక్కసారిగా పరిపూర్ణమైనటువంటి ఆ సముద్ర జలాలతో మునిగిపోయింది. పరమాత్మ చెప్పాడుగా మునిగిపోతుంది అని. ఎవ్వరూ ప్రవేశించడానికి వీలులేనటువంటి స్థితి కలిగింది. లోపలికి ఎవ్వరూ వెళ్ళలేకపోయినారు. మొత్తం మునిగిపోయింది సముద్రంలో. అప్పుడు పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు 100 కోట్ల సూర్యుల యొక్క దివ్యకాంతితో వెడలి నారదుడు మొదలైనటువంటి మునుల యొక్క సముదాయం కీర్తిస్తూ ఉండగా, కోటి సూర్య ప్రభాభాసితమైనటువంటి రూపంతో బ్రహ్మరుద్రుడు మొదలైనటువంటి దేవతలు జయ జయ నాదములు తోడురాగా తన స్థానానికి వెళ్ళాడు మహానుభావుడు. ఆనంద పారవస్యంతో వైకుంఠానికి చేరాడు నారాయణుడు. ఆ నారాయణమూర్తి సముద్ర ప్రాంతంలో జగన్నాథుని యొక్క రూపంలో ఆ మహానుభావుడు ఉన్నాడు అని, జగన్నాథుని యొక్క రథచక్రాలు అంటారు కదా, జగన్నాథుడు మహానుభావుడు. ఆయన యొక్క హృదయం ఆ జగన్నాథుని యొక్క రూపంలో సముద్ర ప్రాంతంలో ఉన్నది అని మనం ఇప్పటికీ నమ్ముతూ ఉంటాం. సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. శ్రీమన్నారాయణుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అద్భుతమైనటువంటి లీలలతో పరమాత్మ ఈ లోకాన్ని రక్షించాడు.
దుష్ట శిక్షణ చేశాడు, శిష్టరక్షణ చేశాడు, ఎన్నో మహిమలు చూపించాడు, తన యొక్క వైకుంఠమునకు వెళ్ళాడు. సహజంగా పరమాత్మ రామాయణంలో కూడా రాముల వారు సరయూ నదిలో నుంచి వెళ్ళిపోతాడు, వైకుంఠమునకు చేరతాడు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విశేషములు జగన్నాథుని యొక్క రూపంలో మనకు జగన్నాథుని యొక్క ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటాం మనం. ఇటీవలనే జరిగినాయి జగన్నాథుని యొక్క రథ పద్ధతులు. బలరాముడు, సుభద్ర ముగ్గురిని అర్చించడం, ఒక దొంగ కొట్టుకురావటం, ఇంద్రజుమ్నుని కథ, అదొక పెద్ద కథ. శ్రీకృష్ణుని యొక్క హృదయం ఆ జగన్నాథుని యొక్క ఆ చెక్కలో నిక్షిప్తము చేయబడి ఉంటుందట. ఎప్పుడు అలా లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది ఇప్పటికి కూడా. చాలామంది డాక్టర్లు వెళ్ళి పరీక్షలు కూడా చేస్తుంటారు. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి మనోహోన్నతమైనటువంటి విశేషం, అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే అంత ఎత్తైనటువంటి ఆలయాలు, అన్ని కోట్ల మంది వచ్చేటువంటి ఉత్సవం మనకెక్కడ దర్శనం మనకు కనపడదు. దానికి అనేకమైనటువంటి కథలు, చాలా గొప్పదైనటువంటి విశేషం. సముద్ర ప్రాంతంలో జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి రూపం దర్శనమిస్తూ ఉంటుంది. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేశాడు. ఇలాంటి పుణ్యమైనటువంటి కథను వ్రాసిన, ఈ కథ విన్నన్ను వ్రాసినన్ కృష్ణావతారం, ఈ కథ విన్నన్ను వ్రాసినన్ ప్రాకటముగ లక్ష్మీ యశము భాగ్యము కలుగున్ చేకొన్ని ఆయువు ఘనుడై లోకములో నుండు నరుడు లోకులు వగడన్. ఎంత గొప్ప మాట! ఈ కథ విన్నన్ను వ్రాసిన ప్రాకటముగా లక్ష్మీ యశస్సు భాగ్యము కలుగున్ చేకొన్ని ఆయువు ఘనుడై లోకములో నుండు నరుడు లోకులు వగడన్. ఈ కథను ఎవరైతే వింటారో, ఎవరైతే వ్రాస్తారో సిరి సంపదలతో వర్ధిల్లుతారు. అందుకనే భాగవతం శ్రీకృష్ణుని యొక్క కథ చాలా గొప్పది. భాగవతమును పోతన గారు రాశాడు, ఎంతో అందంగా రాశాడు. తెనుకని తాను తరించాలి అని ధరణి దుహితృనృంత, ఈ ధరణి యందు దుష్టములను నశింపచేసి శిష్యులను కాపాడిన మహానుభావుడవు నీవు. ధర్మ మార్గానుగంత, ధర్మ మార్గములో నడిపినటువంటి మహానుభావుడు కృష్ణుడు. నిరుపమనయవంత నిర్జరారాతిహంత గురుబుధ సుఖకర్త కోసలక్షోణి భర్త సురభయ పరిహర్త సూరిచేతో విహర్త. రామునకు అంకితం చేశాడు ఆయన. భాగవతాన్ని పోతన రాశారు. తర్వాత చాలామంది కథలుగా, హరికథలుగా, పురాణములుగా, ప్రవచనములుగా ఎందరెందరో ఈనాటికి చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎలా చేసినప్పటికీ ఈ కథను ఎవరైతే వ్రాస్తారో, వింటారో సిరి సంపదలు కలుగుతాయి, కీర్తి కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. దీర్ఘాయువులతో లోకులు మెచ్చేటువంటి విధంగా గొప్పవారై వాళ్ళు ప్రకాశిస్తారు. భాగవతమును ఎవరైతే చెబుతాడో అతడు భాగవతోత్తముడు, గౌరవింపబడతాడు. భాగవతోత్తములను గౌరవిస్తారు కదా. భాగవతోత్తముడై భాగవతంలో ఆణిముత్యములైనటువంటి 2 పద్యాలు నువ్వు చదివినా, ఆ నారాయణుని కీర్తించినా నిన్ను ఎందరో గౌరవిస్తారు. గౌరవం కలుగుతుంది, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. నగుమోమున్ సురమధ్యమును నల్లని మేనును లచ్చికాట పట్టగు ఉరమున్ మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియున్ కల్గు వెన్నుడు ఇమ్ముగ పొడసూపుగాత కన్నుమూసిన ఎప్పుడు విచ్చినప్పుడు నగుమోమున్ సుమధ్యమున
మిమ్మల్నందరినీ ఆ నారాయణుడు సదా రక్షించునుగాక పలుకుతున్నారు, ఆశీర్వచనం చేస్తున్నారు. ఎలాంటి నారాయణుడు కనపడతాడు? నవ్వు ముఖం, నగుమోగమున్, నగుమోము, నగు మొగమున్, సుమధ్యమును, నవ్వు ముఖంతో ఉన్నవాడు, చక్కని నడుము కలిగినవాడు, నల్లని దేహము కలిగినవాడు, లక్ష్మీదేవిని తన విశాలమైనటువంటి వక్షస్థలమునందను ఉంచినవాడు, పెద్ద బాహులు కలవాడు, అందమైనటువంటి కుండలములతో కలిగినటువంటి చెవులతో శోభిల్లేటువంటి వాడు, గజగమనుడు, నల్లని జుట్టు, దయారసము చిందించేటువంటి చూపు కలిగిన వాడైనటువంటి విష్ణుమూర్తి నేను కళ్ళను మూసినప్పుడు గాని తెరిచినప్పుడు గాని నాకు కనబడునుగాక ఇలా ప్రార్థించాలి. కళ్ళు తెరిచినా నారాయణుడే, కనులు మూసినా నారాయణుడే, అంతటా నారాయణుడే, నన్ను కరుణించునుగాక. నగుమోమున్, నగుమొగమున్. అద్భుతమైనటువంటి పద్యం, శ్రద్ధగా వినండి, తరించండి. నగుమొగమున్, సుమధ్యమును, నల్లని మేనును, లచ్చికాటపట్టగు ఉరమున్, మహాభుజములు, అంచిత కుండల కర్ణముల్, మదేభగతియు నీలవేణియు, కృపారసముయున్ కల్గు వెన్నుడు, ఈ ముగపడసూపుగాత కనుమూసిన ఎప్పుడు విచ్చినప్పుడు. నగుమూముతో ఉన్నటువంటి వ్యక్తి, నల్లని దేహముతో లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ఉంచినటువంటి మహానుభావుడు, కుండలములతో శోభించే నల్లని కురులు కలిగినటువంటి చేతిలో వేణువును ఉంచినటువంటి మహానుభావుడు, ఆ ఆనంద పారవస్యంతో శంఖచక్ర గదాధరుడైనటువంటి విష్ణుమూర్తి నేను కనులు మూసుకున్నా కనులు తెరిచినప్పటికీ నా ఎదుట ప్రత్యక్షమగునుగాక. పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు మహానుభావుడైన ఆ నారాయణుని యొక్క దివ్య వర్ణన చక్కగా మనకు గోచరమవుతుంది. కాబట్టి ఈ భాగవతాన్ని బమ్మెర పోతన రామునికి అంకితం చేశాడు, అది గొప్ప విశేషం. కాబట్టి ఓ రామచంద్ర, ఇంతవరకు నేను పరమాత్మ యొక్క దివ్యలీలలు వర్ణించాను, నన్ను కాపాడు, రక్షించు అని ప్రార్థించాడు మహానుభావుడు. అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి చరిత శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరిత. ఉద్ధవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందేటువంటి మార్గం, దేశకాల పరిస్థితులను బట్టి భక్తిని ఎలా పెంపొందింపచేసుకోవాలో తెలిసేటువంటి మార్గమే ఈ భాగవతం. ఉద్ధవునిలో దాగి ఉన్నటువంటి భక్తి మార్గాలు మనకు ఇన్ని రోజులు మనం చక్కగా చెప్పుకున్నాం. ఒక బుద్ధవుడేమిటి, అక్రూరుడేమిటి, ప్రహ్లాదుడేమిటి, ముఖ్యంగా చివరిలో ఉద్ధవుడి యొక్క దివ్య ప్రశ్నలు. ఎలా మనం భగవంతుణ్ణి చేరాలి, ఎలా ధ్యానం చెయ్యాలి, ఎలా నారాయణుని తన హృదయములో అట్టిపెట్టుకోవాలి, భౌతికమైనటువంటి కన్నులతో ఆ దివ్య రూపాన్ని ఎలా చూడాలి, అలంకరించి ఆ పరమాత్మని చక్కగా అనేకమైనటువంటి విగ్రహములతో ఆ దివ్య రూపాన్ని మనం చక్కగా చిక్కుకొని అట్టిపెట్టుకోవాలి. దానికి దివ్యమైనటువంటి అలంకారం చేయాలి, పరమాత్మకు చేస్తున్నాము అని. భౌతికమైనటువంటి నేత్రములతో ఆ దివ్యమంగళ రూపాన్ని చూడాలి. అందుకని తిరుమలలో కానీ మరో చోట కానీ ఆ దివ్యమైనటువంటి మంగళ రూపాన్ని మనం పదే పదే తిలకిస్తూ ఉంటాం. అలా వైకుంఠం, కట్టెదుర వైకుంఠమైనటువంటి తిరుమలలో కూడా తిరువీధుల మెరసే నీ దేవదేవుడు, ఇది భక్తి. ఇలా అంటేనే మోక్షం. ఆ రూపాన్ని చూడండి, అలంకారాన్ని చూడండి. తిరువీధుల మెరసే నీ దేవదేవుడు, గరిమల మించిన సింగారములతో తిరువీధుల మెరసే నీ దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండలపై నేగే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. సిరుల తిరుదండలపై నేగే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద.
మురిసేన మూడవనాడు ముత్యాల పందిరి కింద, మురిసేన మూడవనాడు ముత్యాల పందిరి కింద, పురినాలుగో నాడు పువ్వు కోవెలలోన, తిరువీతుల మెరసే నీ దేవదేవుడు దేవదేవుడు. చక్కని దివ్యమైనటువంటి అలంకారం. పరమాత్మకు వివిధములైనటువంటి అలంకారాలు చేస్తారు. అలాగే నారాయణుని కృష్ణాష్టమి రోజున కానీ, అలాగే శ్రీరామనవమి వచ్చినప్పుడు రాముల వారి కానీ, శ్రీకృష్ణునికి ఉట్టి కొట్టడం అని, శ్రీకృష్ణునికి వెన్నపూసలు ఇవ్వటమని, ఇవన్నీ కూడా భక్తికి ప్రతీకలైనటువంటి మార్గాలు. కాబట్టి అలాంటి భక్తి మార్గంతో ఆ పరమాత్మని అర్చించి తరించాలి. కాబట్టి భాగవతాన్ని, భాగవత ధర్మాన్ని, భాగవతోత్తముల యొక్క దివ్యమైనటువంటి గుణాలను మనం తెలుసుకోవాలి. చెప్పారుగా భాగవతోత్తముడు అంటే కామక్రోధములను జయించి, అరిషడ్వర్గములను జయించి, నిరంతరమైనటువంటి శాంత శమదమాది సద్గుణ సంపత్తి ఏర్పరచుకోవడం, ఇది విశేషం అన్నమాట. కాబట్టి మహనీయమైనటువంటి సకల లోకములను కాపాడేటువంటి పరమాత్మ యొక్క దివ్యలీలలు అమోఘమైనటువంటివి. గొప్ప గుణములు కలిగినటువంటి గొప్పవారైనటువంటి మునివర్యులందరూ కూడా సర్వపురాణములను వివరించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సూతుని దగ్గరికి వెళ్ళారు. ఇంకొక అద్భుతమైనటువంటి కథ. సూతమునీంద్రుడు చెబుతూ ఉన్నాడు నైమిషారణ్యంలో ఇవన్నీ. అలాగే గంగా నదీ తీరంలో సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేస్తున్నాడు కృష్ణావతారం. కృష్ణావతారం పూర్తయింది. కృష్ణావతారం పూర్తవడంతో జన్మములో ఉన్నటువంటి కర్మలను చక్కగా చెప్పుకుంటూ ఉన్నారు కథలుగా. శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు? శ్రవణాష్టమి నడిరేయి స్వామి జనించే. ఎక్కడ చూచినా కృష్ణుని యొక్క భజనలే. పూతనాది దానవుల పీచమడంచే, నున్ని గోటితోన గోవర్ధన మెత్తి రక్షించే. కథలు చెప్పుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. గోవర్ధన గిరిధరా, గోవర్ధన గిరిధరా గోవింద, గోకుల పాలక పరమానంద. పరమాత్మను కీర్తిస్తున్నారు. శ్రీకౌస్తుభధర, ఆ కంఠమునందు కౌస్తుభమణిని ధరించేటువంటి ఓ మహానుభావ. వర్ణిస్తున్నారు, సంతోషాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని. మహాత్మా నారాయణుని యొక్క కథలు సుఖయోగీంద్రునితో పరీక్షిన్ మహారాజు పలుకుతున్నాడు. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథలు కానీ, ఆయన యొక్క గుణాలను, ఆచార విధులను, జీవాత్మ భేదాన్ని, హరిని పూజించవలసినటువంటి విధానాన్ని, జ్ఞాన విధానాన్ని, ఇంకా ఇటువంటివి ఎన్నో మాకు చెప్పావు. ఎలా పూజించాలి హరిని, ఎలా సేవించాలి, జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి, యోగ మార్గములు అంటే ఏమిటి, ఆ పరమాత్మ ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటాడు, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు ఏమిటి, నారాయణుని ఎలా అర్చించాలి, ఎలా సేవించాలి, ఈ అనేకమైనటువంటి జ్ఞానాన్ని, తత్వాన్ని, విధానాన్ని, జ్ఞానయోగాన్ని అన్నీ కూడా చక్కగా తెలియచేశాడు. ఎవరు? సుఖయోగేంద్రుడు. నాకు విజ్ఞానం కలిగించావు, నన్ను ఆదరించావు పరీక్షిన్ మహారాజు అంటున్నాడు. ఇక మరణావస్థకు వచ్చినప్పుడు మానవుడు అఖండమైనటువంటి జ్ఞానాన్ని తనకు తాను పొందగలగాలి. సుఖయోగీంద్రుడు చెప్పినట్లుగా సకలము విడిచిపెట్టాలి, ఈ భౌతికమైనటువంటి వాంఛలకు దూరం అవ్వాలి. ఇక భవిష్యత్తులో జరగబోయేదేమిటో నాకు చెప్పు, నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా చేయాలి. అద్భుతమైనటువంటి సుఖయోగీంద్రుని యొక్క దివ్యమైనటువంటి భావికాలం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఎలా చెయ్యాలి. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అవతార లీలలు అమోఘమైనటువంటివని తెలుసుకో. శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించినటువంటి శ్రీకృష్ణావతారం ఇంతవరకు చెప్పాం. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతారం పూర్తయింది.
ఇంకా నేను ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అడిగాడు పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రుడిని. అప్పుడు అంటున్నాడు సుఖయోగీంద్రుడు, ఓ రాజన్య, చక్కని సమాధానం చెబుతాను విను. నా సమర్థతో దర్శించి తగినట్లుగా భావిగతులను నీకు వివరించి చెబుతాను. ఏ ఏ విధముగా నీవు ఆచరించాలో చెబుతాను వినమని సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. చక్కగా మనం రేపు ఈ విశేషములు చక్కగా విందాం. స్వస్తి.